భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు స్కీములను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వాలనే జీవో నెంబర్ 12ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు అన్నారు. సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలని, సిఎస్సి హెల్త్ టెస్టులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం భవన నిర్మాణ కార్మిక సంఘం నల్గొండ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు అధ్యక్షతన నల్గొండలోని దొడ్డికొమరే భవన్లో జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో నిర్మాణ రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం, ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు నిధులు దుర్వినియోగం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు బోర్డు ద్వారా అమలవుతున్న ప్రమాద మరణం, సహజ మరణం, శాశ్వత పాక్షిక అంగవైకల్యం లాంటి స్కీములను జీవో నెంబర్ 12 ద్వారా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇస్తూ 346.36 కోట్ల క్రెడిట్ యాక్సిస్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం కార్మికులకు అన్యాయం చేయడమేనని, ఇదేనా ప్రజాపాలన అని ప్రశ్నించారు. సిఎస్సి హెల్త్ కేర్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఔట రవీందర్, జిల్లా నాయకులు ఏర్పుల యాదయ్య, సైదాచారి, పోలి సత్యనారాయణ, బైరం దయానంద్, బి సైదులు, మందరాజు, కోడిరెక్క మల్లయ్య, ధరావతి శ్రీదేవి, వడ్డేపల్లి శంకర్, రేవెల్లి యాదయ్య, గుండ్లపల్లి వెంకన్న, ఎస్కే హుస్సేన్, వెంకట్రామ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ జిల్లా విస్తృత సమావేశం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెకు సంబంధించి ఈ సమావేశంలో చర్చిస్తున్నాం. కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను, ప్రజల హక్కులను, రాష్ట్రాల హక్కులను కూడా హరిస్తూ అనేక చట్టాలని తీసుకొచ్చింది. ఈ చట్టాలు మొత్తం కూడా కార్మికులకు, ప్రజలకు, రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ చట్టాలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అనేక అసోసియేషన్లు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ప్రధానంగా మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ కార్మికులకు అవి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ లేబర్ కోడ్స్ కనుక అమలవుతే కార్మికులు బానిసలుగా మారేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కనీస వేతనాలు, ఐఆర్ కోడు, ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్, వర్క్ కండిషన్ కోడు, సోషల్ సెక్యూరిటీ కోడు, ఈ 4 లేబర్ కోడ్స్లో 29 చట్టాలని రద్దు చేసి కోడ్స్గా మార్చారు. ఈ అమలైతే కార్మికుడు సంఘం పెట్టుకునే హక్కు కానీ, తన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసే హక్కు కానీ లేకుండా పోతుంది. అవి ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. కనీస వేతనాలు కూడా లేకుండా పోయే పరిస్థితి ఉంది. అందుకని వీటిని తీవ్రంగా ఇలా వ్యతిరేకిస్తూ మొత్తం కార్మిక వర్గాన్ని, ప్రజలందరినీ కూడా సంఘటితం చేసి 12వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనేటట్టుగా విస్తృత సమావేశాలు జరుగుతున్నాయి. కార్మిక వర్గం అంతా కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని కోరుతున్నాం. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గ హక్కుల్ని కాలరాసే విధంగా వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు, దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అనేక సంస్కరణలను ఈరోజు తీసుకొస్తూ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చేటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సమావేశం పిలుపునిస్తూ ఉంది. నల్గొండ జిల్లా భవన నిర్మాణ కార్మికులకు తెలియజేసేది ఏమంటే, రేపు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె జరగనుంది. అందులో ప్రతి కార్మికునికి ఈ కరపత్రం చేరేటట్టు చేసి ఈ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతున్నాం.